జాగృతి ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ వద్ద 72 గంటల పాటు దీక్ష కూడా ఇప్పటివరకే ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. దీక్షకు సంబంధించి కూడా ఇప్పటివరకే పర్మిషన్ వచ్చిందా? ఒకవేళ పర్మిషన్ వస్తే దీక్ష ఎంతసేపు చేయబోతున్నారు? ఒకవేళ పర్మిషన్ రాకపోతే మాత్రం దీక్షకు సంబంధించిన ఆ స్థలం కూడా మార్చే అవకాశం ఉందనే దానిపైన కూడా మనతో మాట్లాడడానికి ఇవాళ ఎమ్మెల్సీ కవిత గారు ఉన్నారు. మేడం నమస్తే. దీక్షకు సంబంధించి 72 గంటల పాటు కూడా బీసీల కోసం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు పూనుకున్నారు. కానీ సభకు సంబంధించినంత వరకు పర్మిషన్ ఏమైనా వచ్చిందా? ఇప్పటికైతే పోలీసులు ఫస్ట్ 24 అవర్స్ ఇస్తామని చెప్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాము 72 గంటలు ఇవ్వండి. ఎందుకంటే బీసీ అనేటటువంటిది ఒక పదంలా కనపడ్డా అంతర్లీనంగా అందులో దాదాపుగా 112 కులాలు ఉంటాయి. కాబట్టి వారందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలంటే అట్లీస్ట్ 3 డేస్ టైం పడుతుంది. కాబట్టే 72 గంటలు చేయాలనుకుంటున్నామని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు అన్నట్టుగా తెలంగాణ జాగృతి చేపట్టిన అనేక ప్రజా ఉద్యమాల్లో ఎప్పుడు కూడా మేము శాంతియుతంగా ఉన్నాము. ఎక్కడ గవర్నెన్స్కి డిస్టర్బ్ చేయకుండా పనిచేసాం. కాబట్టి ఖచ్చితంగా మా దీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఆల్టర్నేట్గా న్యాయస్థానాన్ని కూడా మేము అప్రోచ్ అయి ఉన్నాము. ఎందుకంటే ఇది ఒక గాంధీ చూపించినటువంటి మార్గం. మేము ఎవరిని ఏమనట్లేదు. మేమే అన్నం తినకుండా మేమే నీళ్ళు తాగకుండా దీక్ష చేస్తూ ఉన్నాం. సమస్యను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకు కోర్టులు కానీ ప్రభుత్వాలు కానీ సహకరిస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. బీసీలు అంటే కవితకి ఎందుకు ఇంట్రెస్ట్? ఫస్ట్ బీసీలకు కవితకున్న సంబంధం ఏంటి అనేది కూడా కాంగ్రెస్ నుంచి వస్తున్న ప్రశ్నలు. అంటే ప్రధానంగా ఒకటండి, నేను ఇప్పుడు కాదు, నేను ఎప్పుడైతే మహిళా బిల్లు కోసం పోరాటం చేశామో ఆనాడు నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్ ఏంటంటే ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లో భాగం రావాలంటే అసలంటూ ఓబీసీలకు హక్కులు ఉండాలనేటటువంటి సాంకేతికపరమైనటువంటి అంశంతో మా ఓబీసీ మహిళలకు న్యాయం జరగకుండా అవుతుంది. కాబట్టి ఓబీసీ బిల్లు కోసం పోరాటం చేస్తామని ఆనాడే ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చినాము. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినాము. కామారెడ్డి డిక్లరేషన్ మీరు పూర్తి చేయాలని చెప్పినాము. ఆ పోరాట ఫలితంగా అనేక ముందడుగులు పడ్డాయి. ఇక చివరి దశకు వచ్చింది, 99% అయిపోయింది. రాష్ట్రపతి గారు ఒప్పుకోవాలి, గవర్నర్ గారు ఒప్పుకోవాలని చివరి దశలో ఆగింది. కాబట్టి ఏకవర్ దక్క బీసీ బిల్ పక్కా అనేటటువంటి నినాదంతో దీక్ష పూనుకుంటా ఉన్నాము. ఈ దీక్షతోని ఖచ్చితంగా కొంత స్పష్టత వస్తుంది అనేటటువంటి నమ్మకం మాకుంది. చాలామంది బీసీ మేధావులు, అట్లానే విద్యావంతులు, ప్రొఫెషనల్ బీసీలు అంటే డాక్టర్స్గా లాయర్స్గా ఉన్నటువంటి థింకింగ్ మైండ్స్, జర్నలిస్టులు అందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు, నైతిక బలాన్ని ఇస్తూ ఉన్నారు. ఏదైతే ప్రతి అంశాన్ని, చిన్న అంశాన్ని కూడా మేము న్యాయ నిపుణులతో సంప్రదించి తీసుకెళ్తా ఉన్నామో దాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. బీసీ జన బాంధవులందరికీ కూడా ఈ సందర్భంగా మద్దతు ఇస్తున్నందుకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆర్డినెన్స్ని వ్యతిరేకిస్తుంది, కానీ జాగృతిగా కవిత మాత్రం దాన్ని స్వాగతిస్తున్నారు. ఎట్లా చూడాలంటారు వేరియేషన్? అంటే ప్రధానంగా ఒకటండి, నేను కొత్త నాకు పార్లమెంట్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆర్డినెన్స్ అనేటటువంటి దాన్ని కోర్టులో మనము ఛాలెంజ్ చేసేటటువంటి ఆస్కారం ఉండదు. కొన్ని ఆర్డినెన్స్లు 2 నెలల టైం ఉంటుంది, కొన్ని ఆర్డినెన్స్లు 6 నెలల సమయంతో కూడా ఉంటాయి. ఇప్పుడు మనకు హైకోర్టు సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికలు పెట్టాలని చెప్తుంది. ఇంత క్విక్గా మనకి బీసీ బిల్లు సొల్యూషన్ రావాలంటే ఆర్డినెన్స్ తప్ప మరో మార్గం లేదు అని చెప్పి తెలంగాణ జాగృతి నుండి నేను ఫోర్స్ చేస్తూ ప్రభుత్వాన్ని రైల్ రోకో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మేము రైల్ రోకో అనౌన్స్ చేసి దాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఒత్తిడికి లోనైనటువంటి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. సో మా ఒత్తిడి వల్ల వచ్చినటువంటి ఆర్డినెన్స్ నేను ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకుంటాను. అయితే నేను ఆర్డినెన్స్ అడిగాను తప్ప ఏ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా అడగలేదు. సో సంబరాలు చేసుకునేటటువంటి హక్కు జాగృతికి ఉన్నది. సంబరాలు చేసుకోవాలి కూడా. ఉద్యమాలు చేసేటప్పుడు అది కేసీఆర్ గారు నేర్పించారు మాకు. ఉద్యమాల్లో అనేక పొరలు ఉంటాయి. ఒక పొరతోని, ఒక ఆయుధంతోని, ఒక సెంటెన్స్తోని ఉద్యమం అనేది పూర్తి కాదు. తెలంగాణ ఉద్యమం ఎంత కాంప్లికేటెడో బీసీ ఉద్యమం అంతకన్నా కాంప్లికేటెడ్. ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఉద్యమాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఇన్ని కులాలను సమీకరించి ఒక దగ్గర చేసి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా చిన్న విజయాన్నైనా కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆనాడు ఆర్డినెన్స్ పెట్టినప్పుడు మేము సెలబ్రేట్ చేసుకున్నాం. అదే ఆర్డినెన్స్ ఇవాళ తాత్సారం చేస్తుంటే దీక్ష చేస్తున్నాం. సో ఆగేది ఏమీ లేదు, ఎక్కడ కూడా ఆపేది లేదు. అది ఏ పార్టీకి కూడా అవమానకరం కాదు, బీఆర్ఎస్ పార్టీకి అసలే వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఆర్డినెన్స్ అడిగింది కేవలం ఒక జాగృతి సంస్థనే. కాబట్టి మా సంస్థ నుండి అన్నట్టు సంబరాలు చేసుకున్నాం.